అందరికీ నమస్తే. నిరుద్యోగుల ఇష్యూ ఎట్లా బర్న్ అవుతుందో చూస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే దిక్కైతే లేదు. ప్రభుత్వం స్పందిస్తలేదు. తెలంగాణ ఉన్న మేధావులు ఎవరు పట్టించుకుంటలేరు. కానీ వాళ్ళంతా రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ వైపు ఎందుకు చూస్తున్నారంటే ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ వచ్చిండ్రు. అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల మధ్య కూర్చొని మాట్లాడిండ్రు. ఇవన్నీ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని, మేము 1:100 ఇట్లాంటి హామీలన్నీ అప్పుడు ఏమేమి ఉన్నావో అవన్నీ నిజపత్రాలు వాళ్ళకి ఇచ్చిర్రట రాహుల్ గాంధీకి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఎట్లా ఎవరు స్పందించారు. కొంతమందిని అయితే నిరుద్యోగులు నాతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, రాహుల్ గాంధీతో ఇక్కడ మాట్లాడగలిగే వ్యక్తులు ఎవరున్నారు, కాంగ్రెస్ లేకపోతే అవుట్ ఆఫ్ కాంగ్రెస్. కొంతమంది ప్రొఫెసర్లు రాహుల్ గాంధీతో నిత్యం టచ్లో ఉంటారంటే వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడారట. సార్ ఒకసారి రాహుల్ గాంధీ గారికి చెప్పండి, రాహుల్ గాంధీతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న సమస్యను చెప్పండి, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు మా మీద, కాబట్టి మీరు కొంత ఇనిషియేషన్ తీసుకొని ఢిల్లీకి సమాచారం చేరవేయండి. కొంతమంది ఢిల్లీకి పోయే ప్రయత్నం కూడా చేసినారు. కానీ అక్కడ అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదా చూసేవాళ్ళు ఎవరు? ఎందుకంటే వీళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కాదు. నిరుద్యోగులు ఎవరంటే మన పిల్లలే కదా, చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళైనా డిఎస్సి వాళ్ళైనా వాళ్ళంతా ఢిల్లీకి పోయిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఢిల్లీకి ఎప్పుడు పోను వాళ్ళే చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ రాహుల్ గాంధీతో మాట్లాడే కొంతమంది ఓయూలో ప్రొఫెసర్స్ ఉన్నారంటే ఎవరో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేసిరట. కానీ ఆ ప్రొఫెసర్లు కూడా ఎందుకో ఈ విషయంలో రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపలేదట. ఏమున్నా మీరు ఇక్కడనే మాట్లాడుకోండి, ఇక్కడనే రేవంత్ రెడ్డి గారితోనే మాట్లాడుకోండి, రాహుల్ గాంధీతో వద్దు అని. ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ట్వీట్ యుద్ధమని స్టార్ట్ చేసినారు. ట్వీట్స్, మెయిల్స్. ఇంకా మెయిల్స్ చేస్తున్నామో మనకు ఎవరికి తెలియదు, కానీ ట్వీట్స్ చేస్తున్నారంట, ఫుల్గా ట్వీట్స్ చేస్తున్నారంట. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే కనీసం అది రాహుల్ గాంధీ దృష్టికి పోతే రాహుల్ గాంధీ గారైనా కనీసం ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్పడమో, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారేమో అనే ఒక ఆశతో వాళ్ళంతా ఢిల్లీ వైపు చూస్తుంది నిరుద్యోగులు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్నీ ముంచుకొస్తూనే ఉన్నాయి, అసలు ఆగుతలేదు కదా ప్రభుత్వం. వీళ్ళు ఉద్యమం చేస్తున్నాగానే 1:50 వీళ్ళు చేసిండ్రు గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్కు. వీళ్ళు ఉద్యమం చేస్తున్నాగానే డిఎస్సి డేట్స్ ప్రకటించారు, డిఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్కు అవకాశం ఇచ్చిండ్రు. వీళ్ళు చూస్తుండగానే మొత్తం అసలు ఏది మారలే. నిరుద్యోగులు ఏదైతే అనుకున్నారో, ఏదైతే కావాలని కోరుకున్నారో దానికి మొత్తం డెడ్ ఆపోజిట్ చేస్తుంది ప్రభుత్వం. అదేదో కక్ష పట్టినట్టే. కనీసం దానిలో ఒకటో రెండో సర్దుబాటు చేసినా బాగుండే, అది కూడా చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళైతే చాలా అడ్డదిడ్డమైన వాదన చేస్తున్నారు ఈ విషయంలో. ఎంతసేపటికి అప్పట్లో బీఆర్ఎస్ పేపర్ లీక్ చేసింది, బీఆర్ఎస్ అట్లా చేసింది, బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టే నిరుద్యోగులందరూ ఎమ్మడబడి కాంగ్రెస్ని గెలిపించారు. అట్లాంటప్పుడు మీరు వాళ్ళ మీద మాట్లాడాలి, వాళ్ళని కన్సర్న్ చేయాలి, కానీ బీఆర్ఎస్తో మీకేం పని? ఒకవైపు బీఆర్ఎస్ లేదు అంటారు, బీఆర్ఎస్ చచ్చిపోయింది అంటారు, బీఆర్ఎస్ను టార్చర్ చేసిన వెతికినా దొరకదు అంటారు. ఇంకో పక్కనేమో బీఆర్ఎస్ మీద పొద్దుగాలిస్తే నిరుద్యోగుల ఇష్యూని తీసుకుపోయి బీఆర్ఎస్కి అప్పచెప్తారు. ఏం అర్థం కాలేదు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏందో కూడా. అంటే ఈ సమస్యను పరిష్కరించలేక దీనికి ఏదో ఒక రాజకీయ రంగం పూలిమి ఆ పక్కన పడేయాలని కాంగ్రెస్ అనుకుంటుందా అంటే మనకు అట్లే అనిపిస్తుంది. నిజంగానే వీళ్ళు అదే పని చేస్తున్నారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి వాళ్ళ ఎమ్మెల్యేలంతా పోతుంటే వాళ్ళు ఏదో పరిశాన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనాల వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ప్రధాన ప్రతిపక్ష పదవిలో కనీసం ఇప్పటిదాకా ఒక్క ఇష్యూ కూడా టేకప్ చేయలే. వాళ్ళు స్టార్టింగ్లో కొంత మాట్లాడిన కానీ తర్వాత ఆ ఇష్యూస్ని టేకప్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎవరెవరు పోతారో పోయినాక ఉన్నోళ్ళ పరిస్థితి ఏదో చూసుకుందాం అనే దానిలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది బయటికి. అట్లాంటప్పుడు వీళ్ళు నిరుద్యోగుల ఇష్యూ పరిష్కరించండి అంటే దీని వెనుక బీఆర్ఎస్ ఉందంటారు, లేకపోతే దీన్ని బీఆర్ఎస్ స్పాన్సర్ చేసింది అంటారు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీకి ట్రైన్ టికెట్లు బుక్ చేసిన అంటారు. ఏవేవో మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే నిరుద్యోగుల ఇష్యూలో బీఆర్ఎస్ పక్కన పడేసి మీరు ఈ ఇష్యూను రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, రాహుల్ గాంధీ ఏం చెప్పిండ్రు, మీరేం చెప్పిండ్రు, ఆ హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు, రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు, విద్యార్థులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు, పెళ్లి చేసుకునే తోళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఇట్లా ఎన్నో హామీలు ఉన్నాయి మొత్తం. మొన్న ఎవరు చెప్తున్నారు పాటుగా చూస్తే 1200 పైన హామీలు అంటవి. మనకు బిట్ల వారిగా చూస్తేనేమో 400 పైన హామీలు ఉన్నాయి. ఇంకా 100 రోజుల గ్యారెంటీలు 6 గ్యారెంటీలు దానిలోనే కాలేదు. ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాం. అసలు సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ పోయేది ఎప్పుడో. కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే రాహుల్ గాంధీకి ట్వీట్స్ మెయిల్స్ చేసే పనిలో అయితే నిరుద్యోగులు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ అయినా కనీసం పట్టించుకుంటాడా, లేకపోతే ఇక ఆయారాం గాయారాం యథా తథా ప్రజ ఇది ఉంటుంది కదా, అట్లా యథా రాజా తథా ప్రజ ఉంటుంది కదా, అట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి లాగానే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా లైట్ తీసుకొని అవసరం లేదు, నాకేం సంబంధం, ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు. వాళ్ళకి కావాల్సిన ఎంపీ ఎలక్షన్స్, ఢిల్లీ వాళ్ళకి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక్కడ వాళ్ళకి కావాల్సింది అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పట్ల అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా, దీనివల్ల వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరేమో, నెక్స్ట్ రాహుల్ గాంధీ అయినా పట్టించుకుంటారేమో అని వాళ్ళంతా ఢిల్లీ వైపు చూస్తున్న నిరుద్యోగులు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.